వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి 3 రోజుల పాటు ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు రాజస్థాన్ లో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరు కానున్నారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ టూర్ లో భాగంగా 12, 13 తేదీల్లో ఏఐసీసీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో జరిగే సమావేశంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి తెలంగాణ సీఎం 3 రోజుల పాటు ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకున్నాం. శిరీష్, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? భువన, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి రానున్నారు. సో ఢిల్లీకి వచ్చిన ఆయన జైపూర్ లో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తారంటే 11, 12 తేదీల్లో 2 తేదీల్లో కూడా ఆయన ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తారు. అయితే ఎన్ని రోజుల నుంచో ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్న డిమాండ్ అనేది కూడా బలంగా వినిపిస్తుంది. కొన్ని జిల్లాలకు అసలు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం అనేది కూడా లేదు కాబట్టి అటువంటి జిల్లాలకు ప్రాతినిధ్యం అనేది కూడా కల్పించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. అయితే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కంటే ముందు ఈ అంశం అనేది కొంత చర్చ జరిగినప్పటికీ కూడా అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో ఈ మంత్రివర్గ విస్తరణ అనేది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇటు పార్లమెంట్ సమావేశాలన్నింటి కూడా ఆల్మోస్ట్ గా ఎండ్ దశకి కూడా చేరుకున్నాయి కాబట్టి ఇక మంత్రివర్గ విస్తరణ అనేది కూడా చేపట్టాలని చెప్పేసి అధిష్టానాన్ని కూడా ఇటు రేవంత్ రెడ్డి కోరే అవకాశం కూడా ఉంది. సో అధిష్టానం మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. దాంతో పాటుగా కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కూడా చేపట్టాలని చెప్పేసి ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరే అవకాశం కూడా ఉంది. అధిష్టానం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా సీఎం పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే ఇటు రాష్ట్రంలో ప్రభుత్వంలో కొంత ప్రభుత్వం పార్టీ మధ్య సయోధ్య అనేది కూడా లోపిస్తోంది. ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ చాలా మంది యాక్టివ్ గా ఉండడం లేదు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సరైన సమాధానాలు కూడా చెప్పడం కూడా లేదు. కలెక్టివ్నెస్ అనేది కూడా కొంత లోపించింది. ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ అంశం అంతా కూడా అధిష్టానం దగ్గర చర్చకు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. సో అధిష్టానం కూడా తెలంగాణ వ్యవహారాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. పూర్ణ. రైట్, థ్యాంక్ యూ శిరీష్.